కాళేశ్వరంలో మూడవ రోజు సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ హయగ్రీవ హోమం నిర్వహించనున్నారు. పుష్కర స్నానం పుణ్య ఫలమని భక్తులు తరలి వస్తున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర పుణ్య స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే గోదావరి నదికి ధూప దీపాలు సమర్పిస్తున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి క్షేత్రంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సరస్వతి నది యొక్క అంత్యపుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతి అంత్యపుష్కరాలలో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు మనకి ఈ ఆలయంలో భక్తులందరికీ దర్శనాలే కాక ప్రత్యేకంగా భక్తులందరూ కూడా తామే పాల్గొనే విధంగా హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈరోజు హయగ్రీవ హోమం జరుగుతుంది ఆలయంలో. ఈ హయగ్రీవ హోమం చేయడం ద్వారా అందరికీ సకల విద్యా ప్రాప్తిగాక మేధస్సు కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ హోమాది కార్యక్రమాలలో భక్తులందరూ కూడా తగిన రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి విధంగా ఆలయ అధికారులందరూ కూడా అవకాశం కల్పించి ఉన్నారు. అలాగే ఎంతో గొప్పనైనటువంటి క్షేత్రం, త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి క్షేత్రం, త్రివేణి సంగమ తీరాన వెళ్తున్నటువంటి అరుదైనటువంటి క్షేత్రం. కాళేశ్వరంలోని అంత్య పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అంత్య పుష్కరాలు ఈ రోజు 3వ రోజుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు ఏ కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు 3వ రోజుకు చేరుకున్నాయి. గత 3 రోజులుగా ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు హయగ్రీవ హోమం జరగబోతా ఉంది. పుష్కర స్నానం పుణ్య స్నానం అంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కొంత ఎండ తీవ్రతల నేపథ్యంలో తక్కువ అంచనా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు కావచ్చు, స్థానికులు భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. జ్ఞాన సరస్వతి పుష్కరాల దగ్గర పుణ్యస్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు, చీర, పసుపు కుంకులతో గోదావరి నుంచి మహిళలు ధూప దీపాలు వదులుతూ వారు మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 3వ రోజు నేపథ్యంలో హయగ్రీవ సంబంధించినటువంటి హోమ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తారు. సాయంత్రం మళ్ళీ గోదావరి నది హారతి కార్యక్రమం ఉంటా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికార యంత్రం ఏర్పాటు చేసి 12 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కాళేశ్వరం సంబంధించి సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు అధికార యంత్రంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడితే అట్టహాసంగా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కరాల వేడుకల్లో భాగంగా ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం గోదావరి నదిహారతులు, సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. వివిఐపీలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర అధికారులతో పాటు సామాన్య జనం కూడా పుష్కర ఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచరించి వారు మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలను కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.